పవిత్ర గోదావరి నది కాలువ తీరాన వెలిసినంటి శ్రీకృష్ణుల ఆలయంలో శ్రీ రుక్మిణి కృష్ణులకు పళ్ళరసాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రీ రుక్మిణి కృష్ణుల కళ్యాణం పెళ్లిగాని కన్నెపిల్లలకు త్వరలో జరగబోతున్న కళ్యాణ వైభోగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో పవిత్ర గోదావరి నది కాలువ తీరాన వెలిసినటువంటి శ్రీకృష్ణుల ఆలయంలో శ్రీ రుక్మిణి కృష్ణులకు పళ్ళరసాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రుక్మిణి కృష్ణుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గత 5 వసంతాలుగా ఈ ఆలయంలో రుక్మిణి కృష్ణుల కళ్యాణం ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. శ్రీ రుక్మిణి కృష్ణుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కన్నెపిల్లలకి తొందరలోనే కళ్యాణం జరుగుతుంది అని, సంతానం కలుగుతుంది అని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యక్రమంలో 5,000 మందికి పైగా భక్తులు రుక్మిణి కృష్ణులను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. వైసీపీ కార్యకర్త చెముడులంక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ తమ్మన శ్రీను శ్రీ రుక్మిణి కృష్ణుల కళ్యాణం మరియు అన్నసమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు. స్త్రీలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరనే విషయానికి ఇదొక నిదర్శనం. శ్రీ రుక్మిణి కృష్ణుల ఆలయ నిర్మాణం కొరకు గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు తమ వంతు కృషి చేశారని, తమ చేయి ఆలయాన్ని నిర్మింపజేసుకున్నది ఆ కృష్ణుడేనని జై శ్రీమన్నారాయణ స్త్రీల భజన బృందం వారు పేర్కొన్నారు. నుంచి 10 కార్యక్రమం ఎంతో అందంగా చేసుకుంటున్నాం. ఆడవాళ్ళు ప్రత్యేకంగా కట్టుకున్నామండి. తర్వాత అందరూ సాయం చేస్తున్నారు. బాగానే అందరితో పాటు మేము ఆ కార్యక్రమంలో పాల్గొని అందంగా చేసుకుంటున్నామండి. ఆలయ నిర్మాణానికి తోడ్పడిన 60 మంది మహిళల్లో వీరిద్దరు పెద్దలున్నారు. వీరి మాటల్లో ఒకసారి గుడి నిర్మాణం గురించి అడిగి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మానవుడు ప్రయత్నిస్తే భవన పని ఏమిటి లేదు. భగవంతుడు మన పక్కన ఉండగా మనం చెయ్యాలన్న అవకాశం ఎందుకు రావాలి? దేవుడే మనల్ని నడిపిస్తాడు, మనం వెనకాల నడుస్తున్నాం అంతే. కాబట్టి మనం దేనైనా సాధించగల శక్తి ఆ మాధవుడు ఇచ్చాడు మనకు. కాబట్టి మనం చేయించున్నాం. మనల్ని కాదు, మన చేతిరోజు కాదు, ప్రజలందరినీ సహాయం కోరి స్వామికి ఇలా నిర్మించాలని ఆ భావన కలిగించి ఇలాగా సగనము సాగించున్నాడు మహిళలందరి చేత. మహిళలు చెవిళ్ళంకలో కృష్ణుని నిలబెట్టాలని పట్టుదల అనుకున్నారు. పట్టుదల సాధించి పెట్టాడు ఆ స్వామి ఇచ్చిన శక్తి. ఆ సంవత్సరానికి గొప్పగా చేసి స్వామి చక్కగా సరిపించుకుంటున్నాడు. మాకు ఇచ్చిన ఆరోగ్యం మహాభాగ్యం. మాకు ఆస్తులొద్దు, అంతస్తులొద్దు, మా ఆరోగ్యం ఎప్పుడు ఇలా సాగాలని మా స్వామి మమ్మల్ని ఆశీర్వదించారు. జై శ్రీకృష్ణ. మా ముందు వాళ్ళందరూ భజనలు చేసి కొన్ని డబ్బులు సంపాదించుకున్నారు. వాళ్ళు ఎక్కడైనా కృష్ణుడు ఆలయం కట్టాలని వాళ్ళ కోరిక. ఆ కోరిక ప్రకారం ఎక్కడో దుక్కుని కడదామని అనుకున్నారండి. అయితే ఎక్కడ స్థలం లేక ఇక్కడ ధనలక్ష్మి తల్లి అమ్మవారి గుడి కట్టడానికి వాళ్ళు ఒప్పుడు చేసుకుంటున్నారు. తర్వాత వారు కూడా మమ్మల్ని పిలిచి మీరు గుడి కట్టుకుంటారు కదా, ఇదంతా ఒప్పుడు చేసుకోమని తమ్మల సింగ్ గారు ద్వారాగా ఇక్కడ మాకు స్థలం ఇచ్చారండి. ఆయన ద్వారాగానే ఆయన వల్లే ఇవాళ ఇక్కడ మేము గుడి కట్టగలిగాము. చెప్పండి. మేము శ్రీ తిరుమల శ్రీమన్నారాయణ చిరంజీవి స్వామి గారి దగ్గర సంవత్సరాలు తీసుకుని 60 మంది భక్తులచే భజనలు చేస్తూ ఎంతో ప్రసిద్ధిగాంచిన రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి వారి పూజించుకుంటూ భజనలు చేస్తూ స్వామివారిని సేవించుకుంటూ ఉండేవాళ్ళం. అయితే మా అందరి కోరిక ఏంటంటే స్వామివారి ఆలయాన్ని నిర్మించుకోవాలని మా అందరి కోరిక. అయితే మేము భజనలు చేసుకుంటూ గ్రామాలు తిరిగి చందా తీసుకుని దాతలు ఇచ్చిన రుసుముతో మరియు భజనలు చేసిన వాటితో మేము ఆడవాళ్ళందరం కలిసి ఒక 60 మంది భక్తులతో స్వామివారి ఆలయాన్ని నిర్మించుకుంటూ స్వామివారి కళ్యాణ మహోత్సవం, స్వామివారి కృష్ణాష్టమి
భగవద్గీత మొదలగువి అన్ని కార్యక్రమాలు మేము చేసుకుంటూ అందరం కూడా ఎంతో ఐక్యతగా స్వామి భజనలు చేస్తూ స్వామి గానామృతాన్ని సేవించుకుంటూ స్వామి కూడా చాలా చాలా విశేషమైన స్వామి అండి. స్వామి కోరుకుంటే ఏమైనా సరే స్వామి దగ్గర అభీష్టాలు నెరవేరుతాయి. సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, ఈ స్వామి కళ్యాణం చేయించుకోవడం వల్ల వాళ్ళు కోరికలు తీరుతాయని భక్తులు వాళ్ళ నమ్మకంతో భక్తి ప్రపత్తులతో ఈరోజు స్వామివారి కళ్యాణం చేయించుకుంటున్నారమ్మా. అలాగే సంతానం లేని వారు కూడా ఈ కళ్యాణం చేయించుకుంటే సంతానం కలుగుతుందని మా భక్తుల యొక్క కోరిక. అయితే మేము చాలా కష్టపడి ఓన్లీ ఆడవాళ్ళమే ఊరు గ్రామం తిరుగుతూ భజనలు చేసుకుంటూ మేము కరోనా టైంలో కూడా దేనికి భయపడకుండా స్వామివారి భజనలు చేస్తూ స్వామివారి మంగళాశాసనాలతో మాకు చిన్నజీర స్వామి గారు సంవత్సరాలు స్వామిగారి దగ్గర మేము మంత్రోపదేశం పొంది ఆ అనుష్ఠానంలో స్వామివారిని నామాన్ని ఉచ్చరించుకుంటూ స్వామివారి అభిమతం మేరకు మేము నడుచుకుంటూ ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము ఆడవాళ్ళం మేము ఏం చేయగలం అని ఇతర భక్తులు మమ్మల్ని భయపెట్టినా సరే మేము దాన్ని భయపడకుండా స్వామి నువ్వు ఉన్నావు, నీ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం, అది నువ్వే చేపిస్తున్నావు అనే నమ్మకంతో మేము చేస్తున్నాం స్వామి అనేసి స్వామి దగ్గర మేము విన్నవించుకుని ఆ కార్యక్రమాన్ని మేము చేయిస్తున్నామండి. ఓన్లీ ఆడవాళ్ళమే, మాకు ఎవరు కూడా మాకు సాయం అందించరు, తర్వాత వస్తారు. కానీ ఆడవాళ్ళు మాత్రమే ఇక్కడ నిలబడి చేయించుకుంటాం, ఆడవాళ్ళు మాత్రమే మేము స్వామిని స్మరించుకుంటాం. ఒక ఆడవాళ్ళ వల్లే ఇదంతా జరిగిందంటే కొంతమందికి ఈర్ష్య ఉందండి, కానీ వాళ్ళు బయటపడరు. కానీ మేము చేసే కార్యక్రమాన్ని మాత్రం అభినందించినట్టు ఉంటారు, అబ్బే వీళ్ళు ఏం చేస్తున్నారులే అన్నట్టు ఉంటారు. కానీ మాకు వాటితో సంబంధం లేదండి. మాకు స్వామి ఉన్నారు, స్వామి నమ్మకం ఉంది మాకు. స్వామి చేయిస్తారో మాతో, మేము చేయట్లేదు, ఆయన నడిపిస్తున్నారు అనే కోరికతో మేము చేస్తున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి మేము అనేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంతటితో మాకు తెలియని మాటలేవో చెప్పాము. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఏం మాట్లాడతారు మేము ఎంత బాధపడతామండి, ఎంత ఎలా డబ్బులు అది